ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఆమె గురించి ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. భారం అంతా తల్లి మీద పడింది. కానీ ఆ తల్లి ముగ్గురు పిల్లల్ని కష్టపెట్టకుండా పెంచింది. కష్టాలు తప్ప సుఖాలు తెలియని ఆ కుటుంబం అంటే ఆ దేవుడికి కూడా చిన్నచూపే అనుకుంటా. అందుకే తనకి 2 చేతులు లేకుండా చేశాడు. అంగవైకల్యం తన శరీరానికే కానీ తన మనసుకి కాదు అని ఇన్స్పిరేషనల్గా నిలిచింది స్వప్నిక. తన బొమ్మలతో పవన్ కళ్యాణ్ గారి అభిమానం పొందింది. చంద్రబాబు నాయుడు గారి సహాయంతో తన విద్యను కంప్లీట్ చేసుకుంది. తన గొప్ప మనసు అక్కడితో ఆగలేదు. 4 పిల్లల్ని దత్తత తీసుకుని పెంచుతోంది. తన సేవలు మరింత ముందుకు వెళ్ళాలి అంటే చేయూత కావాలి అని మనల్ని ఆశ్రయించింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ చేయూత. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. నాకు చిన్న ఏజ్లోనే కరెంట్ షాక్ తగిలి నాకు 2 చేతులు నేను కోల్పోయాను. అక్కడ ఆడుకునే టైంలో మెయిన్ వైర్ తగిలేసింది. అందరు పిల్లలు కిందికి వెళ్ళిపోయి నేను అక్కడ పడిపోయి ఉన్నానంట. ఇట్లా సీకులు కూడా గుచ్చేసాయి. వీప్ పైన కూడా ఒక అరచి అంత ఉంటది, సీక్ వచ్చేసింది. 1 వీక్ ఆపరేషన్ చేయలేదు, మొత్తము కుళ్ళిపోయావంటి ఇవన్నీ కూడా. అందరూ కూడా దీనంగా చూశారు. ఫస్ట్ అమ్మని ఏమన్నారంటే 3 పిల్లలు కదా, 2 సరిపోతారు, ఈమెని చంపేయండి. ఏమీ లేని పొజిషన్లో ఉండి తినడానికి కూడా ఒక పూట అమ్మ పస్తుండి మాకు అన్నం పెట్టేది. సో ఇల్లు లేదు, చదువుకోవడానికి వీలు కాదు. అంటే పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు తల్లి మనసు. కేరింగ్ ఎట్లా అంటే మేడం, ఆ టైంలో అంత స్మెల్ వచ్చేసేదంట. నేను భిక్షం ఎత్తుకోనేనా నా పిల్లల్ని పోషిస్తాను, ప్లీజ్ నాకు ఎవరు దయచేసి అలాంటి ఉచిత సలహాలు ఇవ్వద్దు అనేసి ఫ్యామిలీ అందరికీ దూరంగా ఉన్నారమ్మ. సో మా అమ్మ ప్రేమే నన్ను బతికించింది. చాలా హ్యాపీ. ఇంత నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను అని అంటే అమ్మ. అంతే కదా, అమ్మకు మించిన దైవం లేదు. చాలా మంది స్ట్రగుల్ అవుతారు. ఎక్కడికి వెళ్ళినా స్ట్రాంగ్ గా కనిపించాలి, నిన్ను చూసి ఒక నేర్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి, నిన్ను చూసి ఏడ్చే రకంగా నువ్వు చేసుకోకు అని ధైర్యం చెప్పింది అమ్మ. అంటే ఏడిస్తే ఏమొస్తుంది ఫస్ట్. సూపర్, మిమ్మల్ని చూస్తే నాకే ధైర్యం వస్తుంది. చేయాలి అలాగే, అలానే ఉండాలి ఎప్పుడు కూడా. అమ్మ ఇప్పుడు ఎలా ఉన్నారు? అమ్మకి ఫిట్స్ ఉంది మేడం. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత చేతులు లేవు, ఎలా పెంచుతావు? ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఇలా ఉంది, నువ్వు చనిపోయిన తర్వాత బలహీనత మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది, బలం మన దగ్గరే ఉంటుంది. కాబట్టి ఇంతవరకు మీరు వచ్చారు. ఆనందాలు కొత్త కొత్తగా వస్తాయి. మనం ఎప్పుడు ఆనందించిన విషయం ఈ రోజు ఆలోచిస్తే అంత ఆనందం కలగదు. కానీ పడిన బాధ ఈ రోజు మనం తలుచుకున్నా కూడా అదే బాధ కలుగుతుంది. నేను నోటితో రాస్తాను. అవయవం మనకు లోపం అయినా కానీ
వేరే ప్లాస్టిక్ వీటిని వాడకుండా నేను ఎంతవరకు నా పని నేను చేసుకోగలను. అందం కోసం అని అన్నారు, అందం అనేది మనసులో ఉండాలి కానీ చేతుల్లో ఉంది అని ఫీల్ అవుతాను నేను. మీరు అసలు బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. మీకంటే మీ మనసు ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, అలాగే ఉండాలి అందరూ అని నేను అనుకుంటాను. సూపర్ అసలు. ఇండస్ట్రీ సైడ్ రావడానికి కారణం అన్నయ్య. సూపర్. ఇప్పుడు అందరూ కూడా మేడం మీరు పవన్ కళ్యాణ్ గారు బొమ్మేశారు కదా, వాళ్ళ చెల్లి కదా, ఎక్కడికి వెళ్ళినా గానీ అన్నయ్య పేరు బ్రాండ్ నా పక్కన. చిరంజీవి సార్ ఆర్ట్ వేశారు, మీరు డాన్స్ కూడా చేశారు, ఆ వీడియో చూసారు, మీరు కంపల్సరీ రావాలి అన్న. చాలా ఇన్స్పైర్ గా నేను తీసుకుంటాను పవన్ కళ్యాణ్ అన్నని, చిరంజీవి అన్నని, చాలా మందిని ఇండస్ట్రీలో సహాయం చేసే విధానం వచ్చేటప్పుడు సోను సూద్ గారిని, లారెన్స్ మాస్టర్ని అలా చేశాను. నేను ఒక పాపను కూడా అడాప్ట్ చేసుకున్నాను మేడం. స్వప్నిక రండి. థ్యాంక్ యూ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సూపర్. సీరియల్లో చూడడమే, స్ట్రైట్ గా చూస్తానేమో అనుకోలేదు లైవ్ లో. వావ్, నేను కూడా మీ వీడియోస్ అన్ని చూస్తాను కదా, సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. తీసుకొచ్చండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ. మీకే నేను పెద్ద ఫ్యాన్. అంటే ఒక డాన్స్ లవర్ గా చెప్తున్నాను, మీరు ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఎలా మీరు డాన్స్ లో అంత ఇంట్రెస్ట్? అమ్మ దగ్గర నుండి వచ్చేసింది డాన్స్. అమ్మకి డాన్స్ అంత ఇష్టం, నాకు కూడా డాన్స్ కూడా అలానే ఇష్టం. ముందుగా నా పేరు కొవ్వాడి స్వప్న, మాది శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. సో అందరూ సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ స్వప్నిక అని పిలుస్తారు. స్వప్నిక కాదు, ఇప్పుడు మీకు స్వప్నికగా అందరికి అదే పరిచయం కదా, అందుకే ముందుగా నా పూర్తి పేరు కూడా చెప్పేస్తున్నాను. సూపర్. స్వప్న. అవును, సూపర్. అందరూ స్వప్నిక అని గుర్తుపడతారు. ఎలా వచ్చింది స్వప్నిక? స్వప్నిక వచ్చేసి టిక్ టాక్ లో నుండి. టిక్ టాక్ నుండి స్వప్నిక వచ్చారు. ఆటా సందీప్ అన్నయ్య, జ్యోతిరాజ్ వదినమ్మ వీళ్ళిద్దరు కూడా అట్లా పిలిచేవారు. అది అట్లా అలవాటు అయిపోయింది అందరికి. సో వాళ్ళ ద్వారాగా ఆ చిన్న నేమ్ అనేది చేంజ్ అయింది. సూపర్ సూపర్. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు, మా చిన్న వయసులో. మేము ముగ్గురు అక్క చెల్లెలమే, మగపిల్లలు లేరు. మా అమ్మ, నేను, అక్క, చెల్లి ముగ్గురు ఉంటున్నాము. నాకు చిన్న ఏజ్ లోనే కరెంట్ షాక్ కొట్టేసింది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత బతుకు తెరువు కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు అమ్మ. మా అమ్మని, అక్కని, చెల్లిని, నన్ను కూడా. సో అక్కడ ఏమైందంటే అమ్మ పనిచేసిన టైంలో కరెంట్ షాక్ వచ్చింది. కరెంట్ షాక్ తగిలి నాకు 2 చేతులు నేను కోల్పోయాను. ఆ టైంలో ఎవరు నన్ను చూసుకోలేదు. అక్కడ ఆడుకునే టైంలో మెయిన్ వైర్ తగిలేసింది. అందరు పిల్లలు కిందికి వెళ్ళిపోయి నేను అక్కడ పడిపోయి ఉన్నానంట. ఇట్లా సీకులు కూడా గుచ్చేసాయి. బీప్ పైన కూడా ఒక అరచి అంత ఉంటది, సీక్ గుచ్చేసింది. మా అమ్మ ప్రేమే నన్ను బతికించింది. సో అమ్మ అయితే చాలా స్ట్రగుల్ అయింది. కూటి కోసం బతికే వాళ్ళము ఇంత దూరం వచ్చింది. పాపకు కూడా కరెంట్ షాక్ తగలడం వల్ల అందరూ కూడా దీనంగా చూశారు. ఫస్ట్ అమ్మని ఏమన్నారంటే, 3 పిల్లలు కదా, 2 సరిపోతారు, ఈమెని చంపేయండి. అయితే అప్పుడు ఏమంది అమ్మ అంటే, నేను భిక్షమెత్తుకోనైనా నా పిల్లల్ని పోషిస్తాను, ప్లీజ్ నాకు ఎవరు దయచేసి అలాంటి ఉచిత సలహాలు ఇవ్వద్దు అనేసి ఫ్యామిలీ అందరికీ దూరంగా ఉన్నారమ్మ. విలేజ్ లో ఉన్నా కానీ ఎవరిని పట్టించుకోకుండా మమ్మల్ని
ఇంత పెద్దవాళ్ళని చేసింది. అక్కకి చెల్లికి మ్యారేజ్ చేసేసాము. సో అత్త కొడుక్కి అక్కకి మ్యారేజ్ అయ్యింది. చెల్లికి నచ్చిన వాళ్ళకి చేసేసాము. రీసెంట్గా 1 year అవుతుంది చేసేసి. చాలా హ్యాపీ. ఇంత నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను అని అంటే అమ్మ. అంతే కదా, అమ్మకు మించిన దైవం లేదు. చాలా మంది స్ట్రగుల్ అవుతారు, హ్యాండ్స్ లేవు, లెగ్స్ లేవు, మేము ఇలా ఉన్నాం అలా ఉన్నాము, అట్లా ఎప్పుడు ఉండొద్దు అంటది. ఎక్కడికి వెళ్ళినా స్ట్రాంగ్గా కనిపించాలి, నిన్ను చూసి ఒక నేర్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి, పిల్లని చూసి అనాలే కానీ నిన్ను చూసి ఏడ్చే రకంగా నువ్వు చేసుకోకు అని ధైర్యం చెప్పింది అమ్మ. సో అది నేను కంటిన్యూ చేశాను. ఏడవడానికి కూడా మన ఒంట్లో కన్నీళ్ళు అంటే నీరు ఉన్నా కానీ కంట్లో కన్నీళ్ళు రాకుండా మా అమ్మ అంత ధైర్యంగా పెంచింది. ఆమె స్ట్రగుల్ కూడా నేను నా కళ్ళ ఎదుట జరిగింది కనుక చూసి ఇంకిపోయేవి వాటర్ కూడా. ఎగ్జాంపుల్ ఎవరు ఒకవేళ చనిపోయినా కానీ నేను అక్కడికి వెళ్ళినా కానీ ఏడవను. అంటే ఏడిస్తే ఏమొస్తుంది ఫస్ట్, వీలైతే వాళ్ళ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ అయితే సపోర్ట్ చేయాలి, సూపర్, లేదంటే లేదు. హ్యాపీగా పోన్లే చనిపోయారు కదా అని హ్యాపీగా తీసుకెళ్ళిపోలే దేవుడు, వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా చూడాలి మనం. సో అదే నేను ఎప్పుడు మనసులో అనుకుంటాను, అదే చేస్తున్నాను కూడా. సూపర్, మిమ్మల్ని చూస్తే నాకే ధైర్యం వస్తుంది. చేయాలి అలాగే, అలానే ఉండాలి ఎప్పుడు కూడా, ఎప్పుడు కుంగిపోకూడదు అసలు కొంచెం కూడా. ఒకవేళ నేను చేసే పనిలో కూడా అది నాకు రాలేదు అన్నా కానీ టైం పెడతాను, టైం ఇచ్చి తర్వాత చేస్తాను. ఈలోపు వీడియోస్ చేసుకోవడం, డాన్స్ చేసుకోవడం, లేదా కామెడీ వీడియోస్ చేయడం చేస్తాను. అంతేగాని అది రాలేదు కదా, పని నేను చేయలేను కదా, దాని మీదే ఫోకస్ పెట్టాలి, మళ్ళీ దాన్ని ట్రై చేయాలంటే మళ్ళీ ఒక అరగంట వేస్ట్ అయిపోద్ది టైం. ఈ టైం వేస్ట్ చేయకుండా పక్కన ఏదైనా చేసుకోవచ్చు, దానికి మైండ్ లో జరుగుతూ ఉంటుంది, మనం వేరే పని చేసుకుంటూ ఉంటాము, చదువుకోవడం ఏదో ఒకటి చేసుకోవడం అని చేసుకోవాలి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో అమ్మ ఇప్పుడు ఎలా ఉన్నారు? అమ్మకి ఫిట్స్ ఉంది మేడం. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత అమ్మ చాలా మంది సూటుపోటు మాట్లాడతారు కదా, ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఏమే చేతులు లేవు, ఎలా పెంచుతావు? ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఇలా ఉంది, నువ్వు చనిపోయిన తర్వాత మీ పిల్లలకి మ్యారేజ్ అయిపోతే తను ఎవరు చూసుకుంటారు? నేను పెరగలేదు, పెద్దదాన్ని అవ్వలేదు, కానీ నా పెళ్ళి మా అమ్మ చనిపోవడం అన్ని వాళ్ళే చేసేసారు. అదే కదా సమాజం. సపోర్ట్ కంటే అంటే మనకంటే బలహీనత ఏదో వాళ్ళకి తెలిసిపోతుంది. సో అమ్మ అలా అమ్మని కృంగ తీసేశారు. బలహీనత మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది, బలం మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఇంతవరకు మీరు వచ్చారు. ఆ బలం అనేది అమ్మ నాకు ఇచ్చేసి ఆ బలహీనత తీసుకుంది. సో ఆ బలాన్ని నేను ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ బలహీనత వల్ల అమ్మకి మోర్చ్ వచ్చేసింది, నరాలు వీక్నెస్ అయిపోయేవి. చాలా మంది సపోర్ట్ చేశారు, హాస్పిటల్ తీసుకెళ్ళి మెడికల్ ఖర్చు అన్నీ అయ్యింది. కానీ ఇప్పుడు కూడా 2 months మంత్లీ ఒక్కసారి 2 సార్లు ఫిట్స్ వచ్చేస్తుంది. సో కంపల్సరీ చూసుకోవాలి. అంటే వాళ్ళు ఆడే మాటలు ఇంకా మైండ్ లో ఉండిపోతున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ కి ఎవరు మాట్లాడరు, కానీ అప్పుడే ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచిస్తారు కదా, ఉండిపోతాయి ఎన్ని కష్టాలు. అది ఉండిపోవడం వల్ల నేను ఇంకా భయపడుతూ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. కంటే ఆనందాలు కొత్త కొత్తగా వస్తాయి. మనం ఎప్పుడు ఆనందించిన విషయం ఈ రోజు ఆలోచిస్తే అంత ఆనందం కలగదు, కానీ పడిన బాధ ఈ రోజు మనం తలుచుకున్నా కూడా అదే బాధ కలుగుతుంది. అవును, యాక్చువల్లీ మా అమ్మ చిన్నప్పుడు నాకు హ్యాండ్స్ లేనప్పుడు నన్ను మోటివేట్ చేసింది, ఇప్పుడు నేను అమ్మను మోటివేట్ చేయాల్సి వచ్చింది. సూపర్ కదా, మరి గివ్ అండ్ టేక్. సో నేను ఇప్పుడు అమ్మకి అమ్మలా ఉన్నాను. సూపర్. అసలు అమ్మ ఆ టైంలో మిమ్మల్ని అంటే పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు తల్లి మనసు. కేరింగ్ ఎట్లా అంటే మేడం, ఆ టైంలో అంత స్మెల్ వచ్చేసేదంట. అంటే డబ్బులు లేవు ఆపరేషన్ చేయడానికి. హైదరాబాద్ లో బీబీఆర్ హాస్పిటల్ ఉంచేసారంట. 1 week ఆపరేషన్ చేయలేదు, మొత్తము కుళ్ళిపోయావంట ఇవన్నీ కూడా. ఆ స్మెల్ కి మా బావగారును మా అమ్మగారు ఎట్లా మరి ఉన్నారో నాకు తెలియదు. ఇప్పటికీ నాకు ట్రీట్మెంట్ చేసిన శ్రీకాకుళంలో చేసిన డాక్టర్ చెప్తారు, డాక్టర్ మురళీకృష్ణ ఆయన పేరు. అమ్మ నీ తల్లికి ఒక దండం పెట్టాలి, ఇప్పుడు నీ తల్లి దేవుడితో సమానము, నీకు అంత స్మెల్ వచ్చినా మేము దగ్గరికి రావడానికి మాస్కులు వేసుకొని గ్లౌజులు పెట్టుకొని చేసేవాళ్ళమి. మీ అమ్మ అట్లా నీ పక్క నుండి నీకు అన్నం పెట్టి నువ్వెన్ని తిట్టినా గానీ నేనున్నాను పర్లేదమ్మా వాదారుస్తూ నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది, ఎప్పటికీ నువ్వు రుణం తీర్చుకోవాలి అని అంటారు. సో ఇప్పుడు మా అమ్మకి అమ్మైపోయారు కదా. ఉన్నాను అలాగే.
అవును, ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ వచ్చాయి కదా మనకి. ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ ఉంది మేడం. నా 7th క్లాస్లోనే జస్టిస్ మీనా కుమార్ మేడం గారు న్యూస్ పేపర్లో చూసి నాకు పెట్టించారు 2 హ్యాండ్స్ కూడా. అవి నేను ఇంటర్మీడియట్ వరకు యూజ్ చేశాను. సో అటు వల్ల ఏమంటే నాకు రాసుకోవడానికి వీలవుతుంది, నేను నోటుతో రాస్తాను. సూపర్. అవి రాయడానికి వీలవుతుంది కానీ బరువుగా ఉంటాయి కొన్ని. మనం ఇప్పుడు ట్రెండింగ్ వచ్చాయి, కొనుక్కోవాలి, లక్షల్లో ఉంటుంది. కానీ అంటే నేను ఎలా ఊహించానంటే ఒక అవయవం మనకు లోపం అయినా కానీ వేరే ప్లాస్టిక్ వీటిని వాడకుండా నేను ఎంతవరకు నా పని నేను చేసుకోగలను. ఆ హ్యాండ్ యూజ్ చేయాలా, అది యూజ్ చేస్తే నా టైం వేస్ట్ ఎంత అవుతుంది. అది పెట్టాను అనుకోండి, ఒకవేళ సపోజ్ అది పడిపోయింది, నా కాళ్ళ మీద పడుతుంది, అప్పుడు ఎవరో లేరు అనుకోండి, దాని స్ట్రగుల్ కూడా నేనే అనుభవించాలి. రైట్ హ్యాండ్ పెట్టాలి, ఇంత పెద్దది ఉంటది. అంటే అందం కోసం అని అన్నారు, అందం అనేది మనసులో ఉండాలి కానీ చేతుల్లో ఉంది అని ఫీల్ అవుతాను నేను. మీరు అసలు బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. మీకంటే మీ మనసు ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. అలానే ఉండాలి మేడం, ప్రకృతిలో ఉన్నాం కదా మనం. ఇది చూసి చాలా మంది నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ మ్యామ్, తప్పకుండా అలానే ఉంటాను ఎప్పుడు. చిన్న దెబ్బ తగిలితేనే రెస్ట్ తీసుకునే రోజులు ఇవి. అవును, చిన్న దెబ్బ పెన్ను రాసి రాసి చెయ్యాల్సిపోయిందనే పిల్లలు కూడా ఉన్నారు. అవును. సో 2 చేతులు ఇలా ఉండి కూడా మీరు ఎంత ధైర్యంగా ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మ్యామ్. నేనైతే ఎప్పుడు ఒక్కటే ఎంచుకుంటాను. అంగవైకల్యం అనేది మా శరీరానికి తప్ప మనసుకు సంబంధించింది కాదు. ఎప్పుడు నేను నా బ్రెయిన్ లో నిద్దట్లో ఉన్నా అదే వస్తుంది, మెలకువగా ఉన్నా అదే వస్తుంది. ఎవరు చూసి జాలిగా పడినా గానీ నేను అది తీసుకోను. ఐ డోంట్ కేర్. ఒకవేళ వాళ్ళు నాకు చేతులే లేవు, వాళ్ళకి ఏం లేదు ఎవరికి తెలుసు, బ్రెయిన్ లేదేమో, అసలు మనసే లేదేమో, చెప్పలేము, నేను జడ్జ్ చేయలేను. సో నా టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేయలేరు. నాకు తెలిసింది నేను చేసుకుంటాను. ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, అలాగే ఉండాలి అందరని నేను అనుకుంటాను. సూపర్, అసలు ఎక్సలెంట్. అసలు ఈ థాట్ ఏ రోజు మీకు ఇంత బాధ కానీ అలా ఏం అనిపించకుండా మీరు ఇంత లైఫ్లో ఇంత హ్యాపీగా లీడ్ చేస్తున్నారంటే అసలు ఆ దేవుడు మీతో ఉన్నట్టే. ఆ పెయిన్ అనేది అమ్మ నాకు ఇప్పించలేదు, ఎప్పుడు కూడా తెలియజేయలేదు అమ్మ. స్కూల్కి వెళ్ళేటప్పుడు 7th క్లాస్ వరకు మా నాయరాల వాళ్ళ విలేజ్లోనే చదివాను, స్కూల్ స్టడీస్ అని. ఆ టైంలో కూడా అమ్మ మధ్యాహ్నంలో అంటే భోజనం పెట్టడం, అక్కడికి వచ్చి చేయడం, A to Z 7th క్లాస్ వరకు నాకు ఏమీ తెలియదు అన్నట్టే పెంచింది. చేతులు లేవు అనే ఊహ కూడా తెలియనట్టే పెంచింది, మర్చిపోకుండా. తర్వాత 7th క్లాస్ అయిపోయింది మేడం, బయటికి వెళ్ళాలి, చదవాలి, పై చదువులు చదవాలంటే నేను డబ్బులు పెట్టుకోలేను. ఊర్లో ఉన్నంత వరకు అయితే గవర్నమెంట్ స్కూలు, ఫుడ్ పెట్టేది, నాది అయిపోయిందమ్మా, ఇంకా నువ్వు ఇంటి దగ్గరే ఉండాలనేసరికి నాకు ఏడుపు వచ్చేసింది. ఫస్ట్ టైం అదే ఏడ్చాను నేను. ఫస్ట్ టైం అమ్మ నేను చదువుకోవాలి, నన్ను ఫ్రెండ్స్తో పంపించు, అందరూ రాజాంలో చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్లో అంటే 2 కిలోమీటర్ల దూరం నడవాలి మేడం. తర్వాత బస్ ఎక్కాలి, 9 km. బస్సులో నేను ఎవరు చూస్తారు, నువ్వు ఎలా ఎక్కుతావు? కొన్ని సందర్భంలో రన్నింగ్ లో ఎక్కాలి, లేదో వాళ్ళు సీట్ ఇస్తారో ఇవ్వరు, అమ్మ భయం అమ్మకు ఉంటుంది. సో చాలా ఫేస్ చేశాను మేడం. అమ్మని మెల్లిగా ఒప్పించాను ఫ్రెండ్స్ సపోర్ట్ తో, మా పక్కింటి అమ్మాయి భారతి అనే అమ్మాయి సపోర్ట్ తో. 10th వరకు అలా అయిపోయింది. 8th క్లాస్ లో పాలూరు సిద్ధార్థ అని నా స్టడీకి సపోర్ట్ చేశారు మేడం. 8th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు నా చదువే కాకుండా మాకు ఫుడ్, మాకు బట్టలు, మా అమ్మకి, నాకు, మా చెల్లికి, తర్వాత మేము ఏం కావాలన్నా ఆయన చూసుకున్నారు ఇంటర్మీడియట్ అయిపోయినంత వరకు. ఆయనకైతే నేను చాలా థ్యాంక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ సార్. సిద్ధార్థ గారు లాంటి మనుషులు ఉన్నారు కదా. సో చాలా మంది పిల్లలకి సహాయం చేశారు. వాళ్ళ అందరిది ఒక ఎత్తు అయితే మీకు నాకు ప్లస్ పాయింట్ అయింది ఆ స్టడీ అనేది. ఏమీ లేని పొజిషన్ లో ఉండి తినడానికి కూడా ఒక పూట అమ్మ పస్తుండి మాకు అన్నం పెట్టేది. సో ఇల్లు లేదు, చదువుకోవడానికి వీలు కాదు. ఒకవేళ నేను ఇంటి దగ్గర ఉన్నా కానీ ఏం చేయలేను, అమ్మకు సపోర్ట్ చేయలేను, అక్కలాగా చెల్లిలాగా. ఏం చేయాలో తెలీదు. చదువుకుంటే చాలా మంది ఆశ పెట్టిస్తారు, మీ చేతులు లేని కాళ్ళు లేని వాళ్ళకి జాబులు ఇస్తారు 10th క్లాస్ చదివిస్తే.
ఇంటర్మీడియట్ చదివిస్తే జాబ్ వస్తుంది, ఉమ్. డిగ్రీ చదివినా జాబ్ వస్తుంది. ఉమ్. ఆ కోరికతో చదివేశాను నేను డిగ్రీ వరకు. సూపర్. ఆ కోరిక అనేది మనసులో ఉండిపోయింది. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ చదువుకోవడానికి డబ్బులు లేవు. ఆ, ఆ టైంలో చంద్రబాబు నాయుడు సార్ సీఎం మా రాష్ట్రానికి 2014 ఆ, సార్ దగ్గరికే తీసుకెళ్లారు పాలూరు సిద్ధార్థ గారు. ఓ, సార్ ఇట్లా అమ్మాయి మంచి మార్క్స్ వచ్చాయి 10th క్లాస్ లో అంటే స్పాట్ లో 25,000 చెక్ ఇచ్చారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసాను నేను. సూపర్. సో అది అయిపోయిన తర్వాత ఇల్లు లేదు, ఆ, ఇల్లు కావాలి సార్ అంటే మా వికలాంగుల కోటాలో నాకే ఇచ్చారు ఇల్లు. ఓ, చాలా మంది మా పక్క విలేజ్ కుమ్మరగ్రహారం అని ఉంది మేడం, అక్కడ ఇటుకలు తయారు చేస్తారు మేడం. ఉమ్. ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన ఇటుకలు 100 ఇటుకల నుండి 1000-2000 ఇటుకల వరకు సహాయం చేశారు నా ఇంటికి. ఓ, కొంతమంది దగ్గర అయితే నా ఇల్లు అయిపోయింది, ఎందుకమ్మా ఇటుకలకి రాలేదు మీరు అని అన్నారు. ఓ, అయిపోయిందండి మీ దయ వల్ల, మీ పేరున మీ పేరు చెప్పుకొని నేను ఇంట్లో ఉంటున్నానని చెప్పాను. వావ్, సో అలా ఇల్లు కూడా కట్టుకున్నాను. మా సూపర్. అమ్మకి నాకు ఉండడానికి మంచి ఇల్లు ఉంది, ఉమ్. అది నాకు చాలా అనిపించింది. సూపర్. చాలా హ్యాపీగా ఆ. లైఫ్ ని ముందుకు లీడ్ చేసేయాలి, అలాగ తీసుకెళ్ళిపోవాలి. ఇంకేంటి, మీకు అసలు ఎదురు లేదు. థ్యాంక్ యూ మ్యామ్. సో అసలు మిమ్మల్ని చూస్తే ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవ్వాల్సిందే. తప్పకుండా అయ్యేటట్టు చేస్తాను మేడం. మీరు చేస్తారు, అసలు మిమ్మల్ని చూస్తే చాలు. చేస్తాను ఆ, నేను. నేను కూడా ఒకప్పుడు మనకి టిక్ టాక్ ఉండేది, అవును అప్పటి మేడం. నుంచి మీ ఫ్యాన్ నేను. నా వీడియో మీరు పోస్ట్ పోస్ట్ చేశారు చేశాను కదా. స్టోరీలో పోస్ట్ చేశారు. Yes. మీ పేరు చెప్పగానే నేను చెప్పాను ఆ. సత్య అన్నయ్యకి, అన్నయ్య మేడం గారు నాకు తెలుసు, ఆ. ఇన్స్టాగ్రామ్ లో నా వీడియో టిక్ టాక్ లో అన్ని. వైరల్ చేసిండ్రు నా వీడియో అని చెప్పాను. సో అంటే ఆ డాన్స్ అసలు మీరు చేస్తే నాకు ఎంత బాగా అనిపించింది, ఒక దేవతే డాన్స్ చేస్తున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. అది అంత పవర్ఫుల్ గా అనిపించింది నాకు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి సూపర్, మేడం. అసలు బీభత్సం అందరూ- మీరు. ఓకే, సో ఇప్పుడు అలా లైఫ్, సో మీరు మీడియాలో కూడా ఉన్నారు కదా. Yes, ma'am. అలా మీడియాలోకి రావడానికి కారణం కూడా ఒక రీజన్ ఉంది మేడం. డిగ్రీ అయిపోయింది, కోవిడ్ టైంలో ఏం చేయాలి, నేను కూడా చదువు అయిపోయింది, జాబులు రావు, కోవిడ్ టైంలో అందరూ ఇంట్లో ఉంటున్నారు, అవును. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. 2020లో ఒక వీడియో చేశాను మేడం. ఉమ్. నేను నా కాళ్ళ మీదే నేను బ్రతకాలనుకుంటున్నాను, ఎవరి దగ్గర చేయి చాపకుండా, ఎవరిని అడగకుండా. ఇంతవరకే అయితే అందరినీ అడిగి మేము బ్రతకడానికి సరిపోయింది, నాకు ఊహ తెలియనప్పుడు. ఉమ్. సో నాకు ఊహ తెలిసిన తర్వాత నేను నా కాళ్ళ మీద బ్రతకాలి, మా అమ్మని బాగా చూసుకోవాలి, ఉమ్. నాకు చిన్న బ్యాంగిల్ షాప్ పెట్టుకోవడానికి అందరూ సహాయం చేయండి అని టిక్ టాక్ లో వీడియో చేసి పెట్టాను. ఆ, అది జ్యోతిరాజు ఆటా సందీప్ అనే చూశారు, దాన్ని వైరల్ చేశారు. ఓకే. ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ మొత్తం కాకుండా ప్రపంచం మొత్తం చూసేసింది ఆ వీడియో. ఆ, ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ అనే ఫ్యాన్స్, చిరంజీవి అనే ఫ్యాన్స్, బాలకృష్ణ అనే ఫ్యాన్స్, అందరూ ఫ్యాన్స్ కూడా అందరూ సపోర్ట్ చేసేసారు షాప్ పెట్టుకోవడానికి. ఆ, ఇప్పుడు బ్యాంగిల్ షాప్ అయితే పెట్టుకున్నాను, వాళ్ళందరికీ కూడా చాలా ఇంటర్వ్యూల్లో నేనైతే థ్యాంక్స్ చెప్పేశాను. ఇప్పుడు కూడా అందరికీ థ్యాంక్స్ అండి. సూపర్. అసలు ఒక బతుకు తెరువు కోసం అని ఏదో ఒకటి చేసుకోవాలి, ఒకటి పెట్టుకోవాలి అనేసి చేసేసాను. అది నాకు అన్నం పెడుతుంది ఇప్పుడు. మీరు అసలు అంత కష్టపడి సంపాదించుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడుతూ నా తల్లిని బాగా చూసుకోవాలనే గొప్ప మనసుకి ఎంత సహాయం చేసినా చిన్న సహాయమే అది. అలానే స్ట్రాంగ్ నిలబడాలి మేడం. Super. ఎవరి తల్లిని కూడా అసలు వదలకూడదు. చాలా మంది వాళ్ళు పెద్దలు అయిన తర్వాత వదిలేసి ఎక్కడెక్కడో ఉంటారు. సో నన్ను చూసైనా నేర్చుకోవాలి, ఏమీ లేకపోయినా ఆమె వాళ్ళ అమ్మని చూసుకుంటుంది, మనం కూడా ఎంతో కొంత టైం స్పెండ్ చేయాలి వాళ్ళ అమ్మతో అనేసి వాళ్ళకి ఆ థాట్ రావాలి. బంధాలన్నీ ఈ జన్మ వరకే కదా. అవును. సో ఇప్పుడే మనం ఒక బంధాన్ని కోల్పోతే జీవితంలో ఇంకేం మిగులుతుంది? అసలు ఆ బంధం లేనిదే మనం లేం కదా. అంతే కదా. అమ్మ లేనిదే అసలు మనం భూమి మీదకి రాము, ఆమె వద్దంటే అసలు రాము కదా. అవును. అదొక్కటి తెలుసుకోవాలి. ఇప్పుడు లక్షల కోట్లు సంపాదిస్తున్నాం, మన ఇద్దరు ఇక్కడ ఉన్నామంటే కారణం అమ్మ. అమ్మ అమ్మ ఉండబట్టే మనం ఇక్కడ ఉన్నాం. అమ్మ అంతే లేనిది కదా. ఆ రోజు వద్దంటే మనం ఇక్కడ అసలు కలవం. మనం పెంచి ఉండకపోతే, అస్సలు చూసుకుని ఉండకపోతే, సో వాళ్ళ అవన్నీ జీవితాన్ని త్యాగం చేసి మనల్ని పెంచుతారు. వెరీ ట్రూ. సో ఈ సెలబ్రిటీస్ తో పరిచయాలన్నీ ఎలా వచ్చాయి? మ్యామ్, నేను పవన్ కళ్యాణ్ అనే బర్త్డేకి 2020లో ఒక డ్రాయింగ్ వేసాను మేడం. అది మా ఫ్రెండ్ రాంబాబు అని ఫ్రెండ్ వేయమని చెప్పారు. నాకు పవన్ కళ్యాణ్ అని అంటే చాలా ఇష్టము, నీకు కూడా ఇష్టం కదా, నువ్వు డ్రాయింగ్ వేస్తావు కదా, నువ్వు ట్రై చేయి అన్నారు. తప్పకుండా అని నైటే సెప్టెంబర్ 1వ తేదీ స్టార్ట్ చేశాను. 2వ తేదీలో పోస్ట్ చేసేసాను ట్విట్టర్ లో. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వెంటనే నేను చూసుకోలేదు మేడం, ఆయన రీట్వీట్ చేశారని.
బంగారం ఆ, చాలా బాగుంది నా బొమ్మ, ఆ, నీ విషెస్ కూడా బాగున్నాయి, నేను కంపల్సరీ నేను కలుస్తాను వైజాగ్ వచ్చినప్పుడు, ఉమ్, కోవిడ్ టైము, నువ్వు అమ్మ జాగ్రత్తగా ఉండండి అని మెసేజ్ చేశారు. వావ్. ఇంకా అందరూ న్యూస్ వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేసారు, టీవీ ఛానల్ వాళ్ళందరూ. ఆ, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, ఇంకే హ్యాపీ. సో Nice. నాకు ఏం తెలియదు అంత పెద్ద ఆయన ఈ మనల్ని ఎందుకు పట్టించుకుంటారు అనుకున్నాను. నా లైఫ్లో ఇంకా ఇండస్ట్రీ సైడ్ రావడానికి కారణం అన్నయ్య. సూపర్. ఇప్పుడు అందరూ కూడా మేడం మీరు పవన్ కళ్యాణ్ గారు బొమ్మేశారు కదా, వాళ్ళ చెల్లి కదా, ఆ, ఇలానే మాట్లాడతారు మేడం. అందరూ సూపర్. కూడా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా ఉమ్, ఎక్కడికి వెళ్ళినా గానీ అన్నయ్య పేరు బ్రాండ్ నా పక్కన, ఆ, నువ్వు వాళ్ళ చెల్లివి కదా అని అంటారు. అంతే కదా అసలు. సో అలా అందరూ ఫొటోస్ కూడా ఇచ్చేసేదాన్ని. వేసేసి ఒకరోజు సడన్ గా కోవిడ్ అయిపోయింది, నేను మర్చిపోయాను. ఉమ్, పెద్దోళ్ళందరూ కలుస్తామంటారు కానీ కలవరు కదా, అది ఉండిపోయింది. ఉమ్, 2022లో సడన్ గా కాల్ వచ్చింది, ఉమ్, అమ్మ స్వప్న నేను కలుస్తానన్నారు పవన్ కళ్యాణ్ అన్నయ్య, మీరు వైజాగ్ నోవోటల్లోకి రావాలి. షాక్ మేడం నేను. ఆ, ఇది నార్మల్గా నిజమేనండి అని అడిగాను. నిజం అమ్మ, మీ నియోజకవర్గం నుండి కాల్ చేస్తారు, మీరు వెళ్ళండి. ఇమీడియట్గా నేను వెళ్ళిపోయాను. ఆ, నేను అప్పటికప్పుడే ఒక డ్రాయింగ్ వేసేసి ఫ్రేమ్ చేసేసి వెళ్ళి ఇచ్చేసాను. ఉమ్, అన్న స్టేజ్ పైకి వచ్చారు మేడం. నేను అంటే నన్ను గుర్తుపట్టరు, 2 సంవత్సరాలు అయిపోతుంది నన్ను ఏం గుర్తుపడతారు అనుకున్నాను. ఇలా వచ్చారు, అలా ఇలా సిట్ అయ్యారు, మళ్ళీ వెంటనే చూసి దిగి కిందికి వచ్చేసి నా దగ్గరికి వచ్చేసారు. ఆ, నా దగ్గరికి వచ్చినా నా దగ్గరికి రారేమో, ఇంకా చాలా మంది ఉన్నారు అనుకున్నాను. ఎలా ఉన్నావు తల్లి అన్నారు. వావ్. ఇంకా నాకు అసలు ఆగలేదు ఆనందం. అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య, అన్ని 2 సంవత్సరాలు అయిపోయినా నీ కోసము డేట్ ఫిక్స్ చేసుకున్నాను, నా డైరీలో రాసుకున్నానమ్మా నిన్ను కలవాలని. సూపర్. చాలా మంచిది. నాకు అసలు ఏం తెచ్చావు అంటే డ్రాయింగ్ తెచ్చాను అన్నయ్య, ఉమ్, నువ్వు ఇలానే ఉండు, ఎప్పుడు కానీ నా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది, సైనికులు కూడా చేస్తూ ఉంటారు, నీకు ఏ కష్టం వచ్చినా చెప్పు అన్నారు. ఆ మాట ఒక్కటి చాలనే అనేసి థ్యాంక్ చెప్పేసి వచ్చేసాను. ఆ, సో అది నా లైఫ్లో మోస్ట్ మెమరబుల్ డే. సూపర్. మీరు చెప్తుంటే నాకే చాలా ఆనందం వేస్తుంది. అది అయిపోయిన వెంటనే చిరంజీవి అన్నయ్య డ్రాయింగ్ వేసి వాల్తేరు వీరయ్య మూవీలో బాస్ సాంగ్కి డాన్స్ చేశాను. ఆ, అవును. బాస్ పార్టీ సాంగ్కి ఆయనే ఆ సాంగ్ చూసారంట Okay. షూట్ లో ఉండేటప్పుడు, ఆ, ఈ అమ్మాయిని నేను కలవాలి. ఆ, యాక్చువల్లీ ఆయన డ్రాయింగ్ వేశాను, 1 year నుండి నేను ట్రై చేస్తున్నాను, అవ్వలేదు. కానీ సార్ దగ్గర నుండి మైత్రి మూవీ వాళ్ళు కాల్ చేశారు, చిరంజీవి సార్ ఆర్ట్ వేశారు, మీరు డాన్స్ కూడా చేశారు, ఆ వీడియో చూసారు, మీరు కంపల్సరీ రావాలి అన్నారు. ఆ, అక్కడికి వెళ్ళేసరికి సార్కి కోల్డ్ చేసి వెళ్ళిపోయారు. అయ్యో. ఆ రోజు దేవిశ్రీ ప్రసాద్ సారు, తర్వాత కొరియోగ్రాఫరు రాజశేఖర్ మాస్టరు, చాలా మంది కలిసాము. వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. మేము వైజాగ్లో ఈవెంట్ కండక్ట్ చేస్తాము, అక్కడ ఇవ్వండి అని చెప్పారు. మైత్రి మూవీ వాళ్ళు మర్చిపోకుండా వైజాగ్ పిలిచారు. ఆ, వెంటనే బిజీగా ఉన్నా కానీ డ్రాయింగ్ ఇచ్చేసాను. ఉమ్, సార్ అయితే చిరంజీవి అనే అయితే మర్చిపోకుండా నేను ఒక సాంగ్ చేశాను, లారెన్స్ మాస్టర్ది. ఉమ్, మా వికలాంగులు అందరం కలిపి చేశాం మేడం. మణికంఠ గారు కొరియోగ్రాఫ్ చేశారు. ఉమ్, లారెన్స్ మాస్టర్ చేసిన వెంటనే ఆ లారెన్స్ మాస్టర్ ఆ సాంగ్ చిరంజీవి గారికి చూపించారంట. మా ట్రస్ట్ నుండి కొన్ని డబ్బులు ఇస్తాం వాళ్ళకి, బట్ కాకపోతే ఈ అమ్మాయికి ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నాను, ఆ, ఇవ్వండి అని చెప్పారు. నాకు 1,50,000 ఇచ్చారు గత సంవత్సరం. ఓ, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని కూడా నేను కలిసి చెప్పలేకపోతున్నాను కాదు. సో కంపల్సరీ ఈ షో నుండి థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి అన్నయ్య గారు, థ్యాంక్ యూ. చాలా హ్యాపీ నాకైతే. సూపర్. అసలు మీ ధైర్యానికి ఎంత ఇచ్చినా తక్కువే. అసలు మీరు ఎంతో స్ఫూర్తిదాయకం. అసలు చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కొక్క పర్సన్ మనం కలిసామంటే వాళ్ళ దగ్గర నుండి ఏదో ఒకటి తీసుకుంటాను మేడం. అంటే ఇన్స్పిరేషన్గా వాళ్ళు చేసే వర్క్. చిరంజీవి అన్నయ్య 24 hours కష్టపడుతూనే ఉంటారు. చిన్నప్పటి నుండి కష్టపడే వచ్చారు. ఆయనలా నేను కష్టపడాలి, ఆయనలా నేను డాన్స్ చేయాలి, కొంచెం చేయకపోయినా నేర్చుకోవాలి, నేర్చుకొని అందరికీ చూపించాలి డాన్స్. చాలా ఇన్స్పైర్గా నేను తీసుకుంటాను పవన్ కళ్యాణ్ అన్నయ్యని, చిరంజీవి అన్నయ్యని, చాలా మందిని ఇండస్ట్రీలో. సహాయం చేసే విధానం వచ్చేటప్పుడు సోను సూద్ గారిని, లారెన్స్ మాస్టర్ని అలా చేశాను. నేను ఒక పాపను కూడా అడాప్ట్ చేసుకున్నాను మేడం. అదే ఇంటర్ సెకండ్ ఎలా అసలు ఎలా ఐడియాలో వచ్చింది? సో ఐడియా పిల్లల్ని పెంచాలి, దత్తత తీసుకోవాలనే థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ మా పక్క విలేజే మేడం, అక్కనిచ్చాము. ఆ పక్క ఇంట్లోనే వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు. పర్సనల్ ప్రాబ్లం వల్ల అమ్మా నాన్న ఇద్దరు చిన్నప్పుడే చనిపోయారు. పాపకి 3 yearsలోనే. వాళ్ళ బామ్మ ఉండేది. నేను చదువుకున్న టైంలో ఆ పాపను చూస్తూ నాకు సహాయం చేసే వాళ్ళకి ఆ పాపను చూపించేదాన్ని. వాళ్ళు పూర్ గుడ్స్లో ఉన్నారు సార్, మీరు ఏదైనా సహాయం చేయండి ప్లీజ్ అని.
వాళ్ళకి కోవిడ్ టైం వరకు సహాయం చేశాను, బుక్స్ అన్నీ ఇప్పించాను వాళ్ళకి. పక్కనుండే అక్కను కూడా చూసుకోమనేదాన్ని, రైస్ కానీ ఏవి కానీ ఇస్తే వాళ్ళకే ఇచ్చేయమ్మా అని చెప్పేదాన్ని. సడన్గా వాళ్ళ అమ్మ కోవిడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ చనిపోయారు. మరి పాపని నేను హాస్టల్లో జాయిన్ చేశాను. సో తర్వాత ఎవరు చూసుకుంటారు పాపని? స్టార్టింగ్ అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ స్టార్టింగ్ నుండి స్వప్న చూసుకుంటుంది కదా, ఆమె పెంచుకుంటుందేమో, కొంతమందికి ఉంటుంది. సో ఓకే, ఏమవుని, 3 ఆడపిల్లను, 2 బయటికి వెళ్ళిపోయారు, మళ్ళీ 2 ఉంటాము. సో పాపని 10th క్లాస్ వరకు హాస్టల్లో పెట్టేశాను. ఇంటర్కి నేను ఇంటికి తీసుకొచ్చాను మేడం. అన్ని నేర్పించాలి, నాలాగే కొన్ని క్వాలిటీస్ ఉండాలి, అందరికి సహాయం చేసే గుణము, మంచి పెంచామనంటే మనకి పేరు వచ్చేటట్టు చూడాలి. ఎందుకంటే పలానా పిల్లని పెంచారా, ఇలా పెంచేసారేంటి అనకుండా అన్ని పద్ధతులు, అన్ని యాక్టివిటీస్ నేర్పించాలి అనే ఉద్దేశంతో విలేజ్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్ బైపీసీ ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాను. అక్కడితోనే ఆపేయకుండా ఇంకొక బాబుకి ఇంటర్ 1st ఇయర్ చదివిస్తున్నాను. తర్వాత రీసెంట్ గా 1 year అవుతుంది మేడం, ఒక అతను చనిపోయారు. 25 years ఆయనకి, వాళ్ళ వైఫ్ కి 23 years. చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరికి 2 పిల్లలు. బాబు ఇప్పుడు 3rd class అవుతున్నాడు, పాప 1st standard. అయితే వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళ తాతయ్య కూడా చనిపోయారు. మొత్తం 2 ఆడవాళ్ళు, అత్త కోడలో ఉంది ఈ పిల్లలు. వాళ్ళని నేను ఆ విలేజ్ వాళ్ళు చెప్పారు, నాకు వీడియోలో కామెంట్ చేశారు, ఇట్లా మీ పక్క విలేజే చూడొచ్చు కదా, ఎవరైనా సహాయం చేస్తారేమంటే డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాను మేడం. ఏముంది ప్రాబ్లం అని అంటే, మాకు తినడానికి ఇబ్బంది అవుతుంది ఎవ్రీ మంత్, చిన్నపిల్లలు కదా అన్ని అడుగుతారు. నేను ఇమ్మీడియట్గా నాకు తెలిసిన కాంటాక్ట్ అయ్యాను. లండన్లో ఒక ఆమె ఉంది నిర్మల అనేసి, ఆ పాప వీడియో చేస్తుంది. ఆ వీడియో చూసి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. అక్క మీరు ఎప్పుడు సహాయం ఎవరైనా అడిగితే చేస్తామన్నారు కదా, నా తరపున ఒకటి సహాయం చేయండి, నాకు కాదు పక్కోళ్ళకి చేయాలి, అందరూ నాకు చేస్తామని అంటారు, నేనే అందరు సహాయం తీసుకొని పెద్దదాన్ని అయిపోవద్దు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ప్లీజ్ చూడండి అంటే ఎవ్రీ మంత్ గ్రాసరీస్కి 3K వేస్తారు, 3000 వేస్తారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి సామాన్లు కొనేసి నేనే ఇస్తాను. ఎవ్రీ మంత్ వాళ్ళ ఊరు వెళ్ళి మంచి చెడ్డలు కనుక్కుంటాను. ఒకవేళ పిల్లలకు ఫీవర్ అయినా, మీకు బాగాలేకపోయినా చెప్పండి అని అంటాను. సో అలా చిన్న చిన్న యాక్టివిటీస్, అసలు ఇది పెద్దదని కూడా చెప్పొద్దు, దానికంటూ అదొక స్పెషల్ స్థానం. అది ఇంతే చూస్తాను మేడం, నేను చేసేది చాలా చిన్నది. ముసలి వాళ్ళకి కూడా, పెద్దవాళ్ళు ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు, మంచాన్ని ఉన్న వాళ్ళకి ఎవ్రీ మంత్ 500 పింఛన్ లాగా US లో ఒక అన్నయ్య ఉంటారు, నాగరాజ్ అన్నయ్య, ఆయనకు మాట్లాడి మా విలేజ్ లో పక్క విలేజ్ లో వాళ్ళకు కూడా 500 ఇప్పించాము. ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. సూపర్, ఇంకా ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఇంత చేస్తున్నారు, ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు, ఇంత ధైర్యంగా ఉన్నారు, ఇంత గొప్ప మనసుతో ఉన్నారు, అన్నిటికీ మించి. అసలు ఇప్పుడు మీరు ఏం ఎదురు చూస్తున్నారు? నేనా మ్యామ్, యాక్చువల్లీ అన్ని యాక్టివిటీస్ చేస్తాను, ఎప్పుడు కూడా ఏది ఆశించను మేడం. నేను ఇప్పుడు డ్రాయింగ్ వేసాను అంటే వాళ్ళు అనుకుంటారు, ఈమె డ్రాయింగ్ తెచ్చిందంటే ఏదో అడుగుతుందేమో. సో అలా కాదు, వాళ్ళ దగ్గర నుండి ఒకటి తీసుకున్నానంటే దానికి ప్రతిఫలంగా నేను డ్రాయింగ్ ఇస్తున్నాను, వాళ్ళ ఇష్టం ఏమి ఇచ్చినా కానీ. నా స్ట్రగుల్ చెప్పేస్తాను, మీరు నాకు ఇది ప్రాబ్లం ఉందండి, నాకు ప్రస్తుతానికి అయితే బ్యాంగిల్ షాప్కి నేను పెట్టుబడి పెట్టలేకపోతున్నాను మేడం, రెంట్ కూడా నా పింఛన్ డబ్బులతో కట్టుకుంటున్నాను. సో అందులో ఐటమ్స్ లేక, సో జ్యువెలరీ బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి నీడ్ అయితే ఉంది, 1,50,000 2 lakhs వరకు ఉంది నాకు నీడ్. సో అది నేను ఎట్లా ఏం చేయలేకపోతున్నాను. ఒకేసారి ఒక డ్రాయింగ్ వేసానంటే, ఒక ఆర్డర్ వచ్చిందంటే ఒక 20,000 50,000 వస్తుంది, నా ఛార్జీలకే పోతుంది. ఇక్కడికి వచ్చి నేను వేసి వెళ్ళాలి అంటే నా ఫుడ్ అన్నీ అందులో ఒక 10,000 పోతుంది, 10K ఉంటుంది, దాంతో తెచ్చేస్తున్నాను. కానీ అంతా నేను ఫీల్ చేయలేకపోతున్నాను కాదు. సో అది కూడా నేను ఫీల్ చేయాలి అంటే ఎవరినో ఒకరిని, పెద్దవాళ్ళని పట్టుకొని నాకు ఇది నీడ్ ఉంది సార్ అని చెప్పాలనుకున్నా కానీ నాకు అవకాశం రావట్లేదు. కానీ నేను ప్రయత్నిస్తున్నాను మేడం. అది నా ప్రయత్నం ఎలా అంటే డ్రాయింగ్, లేదు అంటే రీల్స్, సినిమా ప్రమోషన్స్ కానీ ఏదైనా పక్కా చేస్తాను. మీరు నాకు చేయండి, మీకు డ్రాయింగ్ వేయాలా, డాన్స్ చేయాలా, లేదు మీ జ్యువెలరీ ప్రమోట్ చేయాలా, శారీస్ బిజినెస్ ప్రమోట్ చేయాలా, ఏదైనా చేస్తాను. కొన్ని సందర్భంలో ఫ్రీగా కూడా చేస్తాను మేడం. ఎందుకంటే మేము అంత డబ్బులు ఇవ్వలేమంటే, నేను అంత పెద్ద మనసు చేసుకొని కూడా నాకు డబ్బులు వద్దండి మీకు చేసేస్తాను అని చెప్తాను. చాలా చేశాను, అది నాకు యూజ్ అయింది. నా యూట్యూబ్ కోసం, ఇన్స్టాగ్రామ్ కోసం చాలామంది సబ్స్క్రైబర్స్ అయ్యారు,
యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది, ఇన్స్టా ఫ్యామిలీ, మోజ్ ఫ్యామిలీ, అన్ని అంతమంది ప్రోత్సాహంతో నేను ఇక్కడ మీ దగ్గర నిల్చున్నాను ఈరోజు. అసలు మీ కష్టానికి, మీ మంచి మనసుకి ఇంకా చాలా గొప్ప ప్లేస్లో ఉండాలి. థ్యాంక్ యూ మ్యామ్. బిజినెస్ చేయడం కోసం మీకు ఒక సపోర్ట్ కావాలి. తర్వాత పాప ఉంది, పాప ఫర్దర్గా స్టడీస్, ఇంటర్ వరకు అయితే పర్వాలేదు, నేను ఇచ్చేయగలను. 10th డిగ్రీ వచ్చేసరికి తను డాక్టర్ చేయాలను, బైపీసీ కదా, డాక్టర్ అనుకుంటుందేమో, ఇంకేమనుకుంటుందేమో చెప్పలేము. సో దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాను. తను స్టడీస్ కోసం కూడా ఎవరైనా సపోర్ట్ చేసినా, లేదు నేను చదివిస్తున్న పిల్లలకి వాళ్ళకి తోచింది ఫీజు ఆర్ బుక్స్, లేదా వాళ్ళకి సైకిల్ అట్లాంటివి, లేదా ట్యూషన్ ఫీజు, ఇట్లాంటివి ఏం చేసినా కానీ హ్యాపీ. నాకు అంటే నాకు సపోర్ట్ చేసినట్టే ఉంటుంది, వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టే. నా కోసం అయితే నేనేం ఆశించలేదు, ఒక బిజినెస్ పర్పస్ మీదే. మా అమ్మ కోసం అయితే నాకు అమ్మకు వచ్చిన పెన్షన్తో బతికిస్తాము, కోట్లు సంపాదించే అవసరం లేదు, మా అమ్మను బాగా చూసుకోవాలి, నాకు అదే నా కోరిక. అదే కోట్ల విలువ చేసే ఆస్తి. అవును, మీరు ఇందాక మాటల్లో నేను అడుగుదాం అనుకున్నాను, జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయని ఒక ఆశతోనే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని కంప్లీట్ చేశారు, అది రాలేదా? యాక్చువల్లీ గతంలో ఒకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్ళాను, అతను కలిసాను, ఇస్తామన్నారు. లెటర్ అయితే వైజాగ్ దాకా వెళ్ళింది, మా డిస్టిక్లో శ్రీకాకుళం కూడా తిరిగాము, కానీ అది వాళ్ళు చూడలేదు, ఇయ్యలేదు. ఇంకొకసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఉన్నారు, చంద్రబాబు నాయుడు సార్ నాకు ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేశారు, నేను వాళ్ళని మీట్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. బట్ రెడీగా ఉన్నాను, వాళ్ళు ఇచ్చేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఫుల్గా ఉంది. కానీ ఈలోపు ఎవరికి చెప్పలేదు, ఫస్ట్ మీకే చెప్తున్నాను. నాకు వీలైనంత వరకు జాబ్ వస్తే నా లైఫ్ అమ్మ నేను జాబే, బయట అందరికీ నేనేం చెయ్యలేను. ఈ ఉన్న ఒక 2 or 3 years బాగా కష్టపడి అందరికీ కూడా ఒక మోటివేట్ చేయాలని ఉంది నాకు, అందరినీ కూడా. అంటే మినిమం అందరూ నాలా ఆలోచించకపోయినా 1% అయినా ఆలోచించి, అదే ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలి. ఏ కష్టం వచ్చినా కానీ ఒడిదుడుకులు చాలా వస్తాయి, దాన్ని ఫేస్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు రాత్రి పగలు అనేది ఎలా వస్తుందో మనకి, మన లైఫ్లో కూడా మేడం కష్టాలు సుఖాలు అనేవి రోజు వస్తాయి. ఇప్పుడు మనం నవ్వుతూ ఉన్నాము, కాసేపటికి పడిపోతాం, ఏడుస్తాము. అలాగే రాత్రి పగలు వస్తుంది, కష్టం సుఖం కూడా వస్తుంది, అది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. అది గ్రహిస్తేనే సుఖం ఉంటది మేడం. సుఖము అలాగే మన లైఫ్ లాంగ్ ఉండదు, కష్టం కూడా లైఫ్ లాంగ్ ఉండదు, రెండు కలిపే వస్తాయి. ఆ రెండిటిని కూడా నేను అధిగమించి ముందుకెళ్తున్నాను, అది కూడా ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కంపల్సరీ ఈ ఒక్క విషయాన్ని తీసుకున్నారంటే అందరూ హ్యాపీగా ఉంటారు. చాలా మీలాగా చాలా హ్యాపీగా ఉంటారు, మీలాగా హ్యాపీగా ఉంటూ మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతున్నారు చూసారా, దానికైతే మీకు అసలు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ మ్యామ్. నేనైతే యూట్యూబ్ లో యాక్చువల్లీ వీడియోస్ చేస్తాను మేడం, యోగా వీడియోస్ చేస్తాను. చాలా మంది లావుగా ఉన్నాము అని భయపడతారు, బాధపడతారు, వాళ్ళకి వీడియో లైవ్ చేసే చెప్తాను. చాలా మంది మీరు ఇట్లా స్ట్రగుల్ అవ్వకండి, వీలైనంత వరకు ఫుడ్ మెయింటైన్ చేయండి, లేదంటే యోగా ఆసనాలు చేయండి. నేను చేస్తున్నాను కదా, కాలు చేతులు లేదా నేనే చేస్తున్నాను, మీకేమైంది, బద్ధకం వస్తుందా, పక్కన పెట్టండి. ఎందుకు అన్ని జబ్బులన్నీ తెచ్చుకుంటున్నారు? ఏదో ఒక పని చేయండి, ఇంట్లో వంట చేయండి, లేదంటే నడిచి వెళ్ళండి, కబుర్లు చెప్పుకోండి. ఫోను టీవీ ఈ రెండింటికి కనెక్ట్ అయిపోయారు మేడం. పిల్లలు కూడా అట్లనే పాడు చేసేస్తున్నారు చాలా మంది. సో ఇది ఒక్కటి మార్చుకుంటే సరిపోతుంది. సూపర్. అసలు ఇది ఒకటి మార్చుకుంటే మళ్ళీ మన చెప్తాం కదా, అబ్బా ఆ కాలంలో అలా చేసేవాళ్ళు, ఈ కాలంలో ఇలా ఉండేవాళ్ళు, అబ్బా అని. ఆ అబ్బా అంతా ఇప్పుడు మనం కూడా చేయొచ్చు. జిమ్ములు కూడా అవసరం లేదు, పిల్లలకి తిండి పెట్టాలన్నా ఫోన్ ముందు పెట్టి పాపం ఫీడ్ చేస్తున్నారు. వెరీ బ్యాడ్. ఆ సిచ్యువేషన్స్ ఎదురవ్వకూడదు. నేను అలా ఏమి తప్పకుండా మన స్వప్న చెప్పిన విషయాలు అందులో నుంచి మనం 10% తీసుకున్నా కూడా చాలా చాలా హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ స్వప్నిక. సో 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 స్వీట్. థ్యాంక్ యూ మ్యామ్. నా తరపున ఒకటి ఉంది, ఇండస్ట్రీ వాళ్ళందరికీ చెప్పాలి. నేను చాలా మంది నాలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతున్నారు, 4 గోడల మధ్యన ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఎలా చూస్తున్నారంటే ఒక చీడ పురుగుని చూసినట్టు చూస్తున్నారు మమ్మల్ని. ఎట్లా అంటే బయటకు వెళ్ళాలంటే సిగ్గుతో ముఖం మూసుకొని వస్తున్నారు మా వాళ్ళు. అంటే వాళ్ళు చూస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు. సో నేను బయటికి వెళ్ళనమ్మా, నేను 4 గోడల మధ్యనే ఉంటాను.
నేను ఇక్కడే ఉంటాను అలా అనేటప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పేరెంట్స్కి భారం అవుతున్నాం మేము. మోటివేషన్ అనేది పేరెంట్స్ కూడా ఇవ్వట్లేదు పిల్లలకి. బాబు నీకు లేనిది కాలు చేతులే, వాళ్ళకి మనసే లేదు, నీ పని నువ్వు చేసుకో, డేర్గా ఉండని పిల్లలకి నేర్పించాలి. మా దివ్యాంగులందరి తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా మేము స్ట్రగుల్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండండి అని మోటివేట్ చేయండి చాలు. చాలు. నువ్వు ఇది మూలను కూసోకు, నువ్వు డిగ్రీ చేసావు, మళ్ళీ వేరే చదువులు చదువు, నువ్వు వీలైనంత వరకు జాబ్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు, వేరే కష్టపడు, లేదా యూట్యూబ్ పెట్టుకో, లేదా చాలా ఆప్షన్స్. బ్యాంగిల్ స్టోర్ పెట్టారు చాలా మంది, దాని ద్వారా యూట్యూబ్ నుండి ఇన్స్టాగ్రామ్ నుండి చాలా మంది సపోర్ట్ చేశారు. అట్లా చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి సపోర్ట్ చేయండి. ఒకవేళ పేరెంట్స్ లేకపోయినా కొంతమంది పబ్లిక్గా మీరు పోస్టులు పెట్టుకోండి, నేను కూడా సపోర్ట్ చేస్తాను. మీ వీడియోస్ ఎంతవరకు తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాను, పక్కా సపోర్ట్ చేస్తానని మా దివ్యాంగులందరికీ నేను చెప్తున్నాను. సో మేడం, మా దివ్యాంగులకు సంబంధించి ఏంటంటే అంటే మూవీస్లో అవకాశాలు వస్తే బాగుంటాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, డ్యాన్స్ చేస్తాను, ఆర్ట్ వేస్తాను, వీలైనంత వరకు పక్కోళ్ళకి సహాయం చేయడానికి ముందుకెళ్తాను. సో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇలా చేస్తూనే ఉన్నారు, కానీ స్ట్రగుల్ అవుతున్నారు. ఇలా మూవీ ఆఫర్స్ లేవు, అవి ఉంటే బాగుంటాయి కదా. సో నాకు కూడా కోరుకుంది ఇలా చేయాలని. అంటే నా కోరిక ఉంది, కానీ నేను అడగకముందే ఆపర్చునిటీ వస్తాయి. ఎందుకు నేను బయటకు వచ్చాను సోషల్ మీడియాలో తెలుసు. అవును, అలా తెలుసు కనుక ఈ రోజు నేను శ్రీకాంత్ మూవీ బ్లైండ్ శ్రీకాంత్ మూవీ ఇన్స్పిరేషన్ స్టోరీ చేశాను మేడం. సో అంటే ఎంత మనం యాక్టివ్గా ఉంటే అన్ని ఆపర్చునిటీ వస్తాయి. ఒక మూల కూర్చోకుండా అందరూ కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళతో సమానమే, అంతే కదా. అన్ని లేని వాళ్ళు వేరే, అన్ని ఉన్న వాళ్ళు వేరే అనుకుంటారు, అది కాదు, అందరూ సమానమే. మీ ఆలోచన వేరు, అదొక్కటే, ఆలోచించే విధానమే వేరు. ఆలోచన మానేసి సీతకొక చిలుకలాగా ఎగిరిపోతూ ఉంటే లైఫ్ ఇంకా నాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే అన్ని వదిలేసాను మేడం. నా లైఫ్ లో మీ ముందే కూర్చున్నాను, నాకు చేతులు లేవనే ఫీలింగ్ అయితే లేదు. నాకే లేదు, మీరు చెప్పే వరకు నాకే లేదు. సో అసలు అంటే మీ మాటల్లో కంప్లీట్ ఉమెన్, కంప్లీట్ పర్సన్, అవసరం లేదు. ఈ రోజు నేను ఇంతవరకు వచ్చానంటే మన యూట్యూబ్ స్టార్ సత్య అన్నయ్య, సో చాలా థ్యాంక్స్ వైజాగ్ సత్య అన్నయ్యకి అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా కరాటి కళ్యాణ్ మేడం దగ్గరికి తీసుకెళ్లారు, ఆమె కూడా నాకు సపోర్ట్ చేశారు. సో అలాంటివి చాలా మంది, నాకు ఒక్కదానికే కాదు చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారు అన్నయ్య. ఆయన అయితే హ్యాట్స్ ఆఫ్ ఆయనకైతే. మా పక్క విలేజ్ మేడం అన్నయ్యది కూడా, అలా హ్యాపీ నాకైతే. అలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సో మీరు 10 మందికి సహాయం చేస్తున్నారు. దట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు మిమ్మల్ని కలవడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 బ్లెస్డ్. మూవీస్ లో అయితే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా క్యారెక్టర్ అవకాశం ఉంటే ఇవ్వాలి. చాలా మూవీస్ అయితే అసలు మా క్యారెక్టరే లేవు. ప్రతి మూవీ నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను మేడం. మా వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా, ఒక్క సీన్ ఉంటే చాలు ప్రతి ఒక్కటి నేను ఇన్స్పైర్ అవుతాను. ఆ మూవీ ఎంతవరకు ప్రమోట్ చేయడానికి నేను వెళ్తాను, ఫ్రీగా కూడా వెళ్ళిపోతాను ఆ మూవీ చేయడానికి. రాధేశ్యాం మూవీలో, ప్రభాస్ అనే మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, హ్యాండ్ లేని క్యారెక్టర్. ఆ మూవీలో చేతులు లేవు, తలరాతలు, ఆయన గీతలు చూసేసి, చేతుల గీతలు చూసి తలరాతలు చెప్తానంటాడు. మీ తలరాత ఎలా ఉందో నేను చెప్పేస్తాను అంట. అయితే అమ్మాయి అంటది, మరి నాకు చేతులు లేవు కదా, నువ్వు తలరాత ఎలా చెప్తావు, గీతలు లేవు, చేతులు లేవు, గీతలు లేవు, ఎట్లా చెప్తావు. ఆ ఒక్క సీన్ నాకు హార్ట్ టచ్ అనిపించింది. ఆ మూవీలో ఒక సీనరీ సీన్ అనేది ఉంది, అది సముద్రంలో ఉంది. ఆ డ్రాయింగ్ వేసేసి మూవీ డైరెక్టర్ గారికి ఇచ్చేసాను. సార్ నాకు మూవీ మొత్తం ఇంపార్టెంట్ కాదు, అందులో ఒక చిన్న క్యారెక్టర్ అనేది మమ్మల్ని చూసి మాకు ఇన్స్పైర్ గా ఒక క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పాను. సో అలాంటి క్యారెక్టర్ ప్రతి ఒక్క మూవీలో ఇస్తే మాలాంటి వాళ్ళకి ధైర్యం ఉంటుంది. మా వాళ్ళు కూడా బయటికి రావడానికి, ఓకే ఆ మూవీలో ఈ సీన్ చెప్పారు, నేను ఇలా ఉండాలి. చిరంజీవి అనే మూవీలో ఒక అమ్మాయి ఉంది, స్టాలిన్ మూవీలో ఎగ్జామ్స్ రాస్తుంది, పైనుండి కింద పడిపోతుంది. సో ఆ మూవీ నేను దాన్ని చూసి ఇంకొకటి నేర్చుకున్నాను. అట్లా కాకుండా ఒక చావు ఒక్కటే దిక్కు కాకుండా ఓన్గా నేను నేర్చుకోవాలి, నోట్లో పెన్న పెట్టేసి రాసుకోవాలి. నేను చిన్నప్పటి నుండి కాల్తో ట్రై చేశాను, రాలేదు, నోట్లో పెన్న పెట్టి ట్రై చేశాను. ఎగ్జామ్స్ అన్నీ నేనే రాసుకుంటాను. ఇప్పుడు మీరు ఏం చెప్పినా కానీ టకాటకా నోటుతోనే రాస్తాను.
బొమ్మ వేయాలంటే 10 days పడుతుంది మేడం. ఆ బొమ్మ కూడా 10 రోజుల్లో పెన్సిల్తో నేనే వేయాలి. అట్లా వేసుకునే ఉంటాను. అంటే ఎవరికున్న స్కిల్స్ అంటే ఇంపాసిబుల్ థింగ్స్ లేవు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. అన్నీ పాసిబుల్. అంతే అంతే. స్వప్నిక చూసిన తర్వాత అలాగే అనిపిస్తుంది నాకు. ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. సో చావొక్కటే కాదు, కృంగిపోవడం కాదు, అవన్నీ తీసి పాడేయాలి. అస్సలు సూపర్ వండర్ఫుల్ స్వప్నిక. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్నవన్నీ, మీకు ఏదైతే బ్యాంగిల్ స్టోర్కి సపోర్ట్ కావాలనుకుంటున్నారో, మెయిన్లీ మీ పిల్లలందరినీ చదివించడానికి ఒక సపోర్ట్ కావాలనుకుంటున్నారు, మీ వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు రావాలని కూడా కోరుకుంటున్నారు. ఇంత గొప్ప మనసుకి ఎంత ఇచ్చినా చిన్నదే. ఆ సహాయం అయితే తప్పకుండా మీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హిట్ టీవీ. థ్యాంక్ యూ మ్యామ్. వైజాగ్ సత్య అని ఉన్నారు, యూట్యూబ్ స్టార్, టిక్ టాక్ స్టార్. ఎస్ ఐ నో. ఆ అన్నయ్య దయ వల్ల చాలా మంది నేను కలిసాను. సో చాలా మందికి లైఫ్లు ఇచ్చారు, చాలా మంది ఆర్టిస్టుల దగ్గర కూడా తీసుకెళ్లారు. ఆ అన్నయ్య వల్ల ఈ రోజు మిమ్మల్ని కలిసాను. సో అన్నయ్య ఇక్కడే ఉన్నారు. అన్నయ్య ఒకసారి రండి అన్నయ్య. చాలా హ్యాపీ. సో నాకు బిగ్ సపోర్టర్ వైజాగ్ సత్య. నమస్తే. బాగున్నారా? మీ వీడియోస్ అన్ని చూస్తాను, చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మీ ఫ్యాన్. మీ సినిమాలన్నీ చూసా. చిన్నరాయుడు, అలాగే నాగార్జున గారి ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అలాగే అఖిలేండేశ్వరి అయితే మీరు అదరగొట్టేశారు. ఇప్పుడు రమాప్రభ గారు మేము మీకోసం మాట్లాడుతుంటాం. ఫ్యాషన్ ఐకాన్ యాక్చువల్ గా. కట్టుబొట్టు అన్ని కూడా చాలా బాగుంటాయి. అంటే ఇందాక చెప్పాను కదా, ఒక బి సరోజదేవి గారు, ఒక వాణిశ్రీ గారు, బాలీవుడ్ రేఖా గారి లాగా ఉంటారు మీరు. నిజంగా సో మచ్ థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సో మచ్. మంచి కార్యక్రమం చేస్తున్నారు హిట్ టీవీ ద్వారా. చేయూత్ అనే కార్యక్రమం 10 మందికి సహాయం చేస్తున్నారు. యు ఆర్ రియల్లీ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. సో హిట్ టీవీ ఇలా అందరికీ సహాయం చేయాలని ఒక మంచి సంకల్పంతో వచ్చింది. అదే పెద్ద అదృష్టం మనందరికీ. సో అందులో నేను కూడా పార్ట్ అయినందుకు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ద్వారా, హిట్ టీవీ చేయూత ద్వారా నేను నేర్చుకునే విషయాలు మాట్లాడుతుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే నాలో అంటే ఎప్పుడన్నా చిన్న బాధ కలిగినా కూడా ఇక పైన చేయూత అనే ఒక వర్డ్ వస్తే చాలు, నాలో ఉత్సాహం వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ. నేను కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి హిట్ టీవీకి. సో మనందరికీ సపోర్ట్ చేయడానికి హిట్ టీవీ ఎప్పుడు ముందే ఉంటుంది. మీరు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. చెప్పారు మీరు, చాలా మంచి అందరికీ సపోర్ట్ చేస్తారు. నేను చూస్తాను. నేను అదిగో ఇవి అడగండి, నేను చూస్తాను, లైక్ చేస్తాను. చంద్రమోహన్ గారికి చంద్రమోహన్ గారు తెలుసు కదా, శిష్యుడిని. అలాగే రమాప్రభ గారికి దత్తపుత్రుడిని. ఇక్కడ మొన్న ఈ ప్రోగ్రామ్ అనగానే నేను రమాప్రభ గారికి కూడా చెప్పాను, మీ సీరియల్ అన్ని చూస్తుంటారు. అవును, కట్టుబొట్టు చాలా బాగుంటుంది, హరిత గారిది, రవలి గారి సిస్టర్ అని చెప్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా ఈమె కోసం చెప్పాలి, నిజంగా ఈ మైండ్ సెట్ కి నేను నిజంగా డై హార్ట్ ఫ్యాన్. ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఆలోచిస్తుంది. ఈ మీ స్టార్టింగ్ పరిచయం అయిన కొత్తలో నేను సాడ్ సాంగ్స్ పెడుతున్నాను. అంటే చూడు, ఏదో భూమికి అది మౌనంగానే ఎదగమని మొక్క నీకు ఆ పాట పెడితే వద్దనింది. అన్నా నాకు అట్లాంటి సాంగ్స్ పెట్టొద్దు, నాకు అన్ని సాడ్ వైబ్స్ వచ్చేస్తాయి, ఏదైనా పాజిటివ్ డాన్సులు పెట్టు చిరంజీవి పాటలు అని అడిగింది. ఈమె డాన్సులు ఎంత బాగా చేస్తుంది అంటే, ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల వాళ్ళ రేంజ్ లో చేస్తుంటది. చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా ఇన్స్పైరింగ్ పర్సన్. ఈమె కోసం పెద్ద పెద్ద వాళ్ళే ట్వీట్స్ చేస్తుంటారు. సోను సూద్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ కలిసారు కూడా. సో అందరినీ నువ్వు ఇట్లా ఇన్స్పైర్ చెయ్యి. అంతే కదా, అసలు బాధే లేదంటుంది ఆవిడ. ఇంకా పిల్లల్ని కూడా దత్తత తీసుకుంటుంది. చాలా హ్యాపీ. వెరీ అసలు సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ చేయూత కార్యక్రమం ద్వారా అందరికి కూడా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ హిట్ టీవీ. థ్యాంక్ యూ. స్వప్నిక, మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆత్మస్థైర్యానికి నా సో అసలు మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. సూపర్. అసలు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మందికి ఇలాగే స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే హిట్ టీవీ నుంచి మీరు చేయబోయే మంచి కార్యక్రమానికి చేయూతను అందిస్తాం. వావ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ మాలాంటి వాళ్ళందరికి కూడా బిగ్ సపోర్ట్. ఇది మేము ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉంటాము. సో ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలి, నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఆదుకోవాలని నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉంటాను. అలాగే నా సపోర్ట్ కూడా అందరికీ ఉంటది. మీరు ఎప్పుడు రమ్మండి, నేను అప్పుడు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.
ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మంచి కార్యక్రమాలు చేయాలి మీరు కూడా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డియర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చాలా హ్యాపీ మ్యామ్. ఐ యామ్ ఆల్సో వెరీ హ్యాపీ. బి పాజిటివ్ ఎప్పుడు కూడా. అస్సలు అంటే ఇంత పాజిటివ్ పర్సన్ ని లైఫ్ లో ఫస్ట్ టైం కలిసాను. సో నిజంగా చాలా హ్యాపీ. దిల్ సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డియర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ హిట్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ సపోర్ట్. బై బై. చూసారు కదా, అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకి కాదు అని నిరూపించింది మన స్వప్నిక. తన స్ఫూర్తితో ఎంతోమంది మంచి జీవితాన్ని అనుభవించాలని ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హిట్ టీవీ. మా చేయుతను మేము అందించాం, మీరు మీ సహాయాన్ని కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.